హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం చేయబోతున్న రెసిపీ అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ మక్క గారెలు. మక్క గారెలు చేయడానికి ముందుగా మనకు కావాల్సినవి మక్కలను ఒలిచి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. అలా వాష్ చేసి పెట్టుకున్న మక్కలని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని మక్కల్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలోకి కొంచెం సాల్ట్ అండ్ కారం, మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం వేసుకోవచ్చు. మీరు ఎక్కువ కారం తినని వాళ్ళైతే పచ్చిమిర్చి సరిపోతుంది, కారం స్కిప్ చేయొచ్చు. గారెలు మరింత టేస్టీగా షైనింగ్గా రావాలంటే పిండిలో కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవాలి. అలా వేసుకుంటే గారెలు పైన షైనింగ్గా వస్తాయి, తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అవుతున్న సమయంలోనే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హ్యాండ్ని వాటర్లో తడి చేసుకుంటూ పిండి ముద్దను చేసుకుంటూ ఇలా మధ్యలోకి హోల్ చేస్తూ ఆయిల్లో వేయాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోతుంది, లోపల పిండి ఉడకదు. అదే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. మీకు గనక ఇలా వన్ హ్యాండ్తో వేయడం రాకపోతే ఒక కవర్ కానీ క్లాత్ కానీ తీసుకొని దానిపైన ఆయిల్ని రాసి పిండి ముద్దని పెట్టి గారెలాగా ప్రెస్ చేసి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. లేదంటే హ్యాండ్తో వేస్తే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలాగే అంత పిండిని కూడా మక్క గారెలు చేసుకోవాలి. ఇలా అన్ని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేలా వేయించుకుంటే మనకు ఎంతో టేస్టీ మక్క గారెలు రెడీ.